హలో అండి. సింపుల్‌గా బోటీ కర్రీ ఇలా చేసుకోండి. ఫస్ట్ బోటీని బాగా కడుక్కోవాలి. ఇలా తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కొన్ని వాటర్ ఏసుకొని బోటీని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 7, 8 విజిల్లయినా రావాలి. అది మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దాంట్లో ఉన్న వాటర్‌ని తీసేసి ఒక జల్లీలో ఏసుకోవాలి. ఇప్పుడు మన ప్రాసెస్ అంతా ఇక తొందరగా అయిపోతుంది. ఆల్రెడీ బోటీ అంతా ఉడికింది కదా. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయినాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను కూడా వేసుకొని ఉల్లిగడ్డలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అట్లయితే తొందరగా అవి మగ్గిపోతాయి. తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని అది కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా బోటీ, అది కూడా వేసుకొని దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికేటప్పుడే ఉప్పు వేసాం కదా. ఇప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లో మీకు గ్రేవీ ఎలా కావాలో అలా అన్ని నీళ్ళు పోసి కొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుంది. టేస్ట్ చూసుకొని ఒకసారి ఉప్పు వేసుకోండి. లాస్ట్లో ధనియాల పిండి, కొత్తిమీర, మసాలా పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అంతే, బోటీ కర్రీ రెడీ. బాయ్.